హాయ్. జనరల్‌గా ఏ డెసిషన్ అయినా కూడా టైమ్ అండ్ ఆపర్చునిటీ బేస్‌తో ముడిపడి ఉంటుంది. ఆ ఆపర్చునిటీ అయిపోయే లోపలే మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. జనరల్‌గా డెసిషన్ మేకింగ్ అనే సిట్యుయేషన్ మనకి ఎప్పుడు అరైజ్ అవుతుంది? మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్‌లో ఉన్నప్పుడే డెసిషన్ మేకింగ్ అనే సిట్యుయేషన్ వస్తుంది. ఆ ఆప్షన్స్‌లో నుంచి ఏది మనకి బెటరో మనం చూజ్ చేసుకోవడానికి మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో, అనాలిసిస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ సోర్స్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనకి బేస్ ఇన్ఫర్మేషనే మన డెసిషన్ తీసుకోవడానికి. ఆ ఇన్ఫర్మేషనే మిస్టేక్ ఉంటే మనం తీసుకునే డెసిషన్ కూడా మిస్టేకే అవుతుంది. మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్‌నెస్ ఏంటి అనేది చూసుకోవాలి ఆ ఆప్షన్‌కి రిలేటెడ్‌గా. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? రిస్క్ ఏముంది దానికి రిలేటెడ్‌గా? గ్రోత్ ఎలా ఉంటుంది మనం ఆ ఆప్షన్ చూజ్ చేసుకుంటే? అది అసలు చేయడానికి రియాలిటీలో పాసిబిలిటీ అవుతుందా? మనకి ఫైనాన్షియల్‌గా పాసిబిలిటీ అవుతుందా? అన్నీ చూసుకొని, అన్నీ అనాలిసిస్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇంకో పాయింట్, మనం ఏ డెసిషన్ అయినా తీసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఎన్ని సోర్సెస్ నుంచి, ఎంతమంది దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఫైనల్‌గా మనం తీసుకోవాల్సింది డెసిషన్. ఏది చేయాలి, ఏది వద్దు అని. ఎందుకంటే ఎవరు సజెషన్ ఇచ్చినా కూడా అది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఇస్తారు. మన పొజిషన్‌లో ఉండి ఆలోచించి ఇవ్వలేరు కదా! ఎందుకంటే మన కేపబిలిటీ మనం ఏం చేయగలం, మనం ఏం చేయలేము అనేది మనకన్నా బాగా ఇంకెవరికీ తెలీదు. అవునా? సో, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది ఏదైనా కూడా. అలాగే లైఫ్‌లో బాధగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. And if you like it, please like, share and subscribe my channel.